నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాథరాజుపాళెంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బుచ్చిరోడ్డు వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కొడవలూరు ఎంపీపీ గాలి జ్యోతి, నాథరాజుపాళెం సర్పంచ్ సుప్రియ, మండల కన్వీనర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల మన్ననలు పొందిన నాయకుడని కొనియాడారు. రైతులు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేపట్టిన పథకాలు రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొడవలూరు మండలం నాథరాజుపాళెం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద కొడవలూరు మండలం నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరం ఇక్కడ కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి 15 సంవత్సరాలు జరిగి 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాబో రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమతో ఎన్నో పథకాలు పెట్టి ఇక ప్రభుత్వం జరిగించారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కావాలని ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. తొందరలో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.